మరణం అన్నది దేవుని అవిధేయతకు కారణంగా వచ్చింది. మరణం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా వచ్చింది. రోగం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా మనం సంపాదించుకున్నాం. మనం సంపాదించుకున్నటువంటి ఈ రోగము, మనం సంపాదించుకున్నటువంటి ఈ బలహీనత, మనం సంపాదించుకున్నటువంటి ఈ మరణం, ఆ మరణాన్ని జయించటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు తన ప్రణాళికను మనకు తెలియజేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యకు సశరీరధారి అయి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేశాడు. ఈ మరణమును జయించటానికి, ఈ బలహీనతలను జయించటానికి, మనకున్న రోగమును హరించటానికి, స్వస్థతను దయచేయటానికి, ఎల్లప్పుడూ మనతో కలిసి నడవటానికి, మనతో భాగముగా ఉండి నడవటానికి ఆయన 14వ అధ్యాయం యోహాను సువార్త, అలాగే 16వ అధ్యాయం యోహాను సువార్తలో నేను మీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి, కానీ మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళ్ళినప్పుడు వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాను అని చెప్పాడు. ఈ వేరొక ఆదరణకర్త అన్యాగ్ని కాదు. ఈ వేరొక ఆదరణకర్త స్వయానా దేవుడు. ఈ వేరొక ఆదరణకర్త స్వయంగా మనలో ఉండి నడిపించేటటువంటి దేవుడు.